చూస్తేనే మంచి క్వాలిటీ పిక్చర్స్తోనో ఫోటోగ్రాఫ్స్తో తీశారు. నాకు బ్లూ రే గురించి మీకు ఎంత తెలుసు నాకు అంతే తెలుసు, నేను ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం నాకు శిరీష్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు బ్లూ రే ఏంటి. సో బేసిక్గా ఇది 15 to 20 times బెటర్ క్లారిటీ ఒక డివిడి కంట సిడీస్ కంట. అండ్ 5.1 సౌండ్ ఇది డివిడీ మనం ఎలా మీద వింటాము దీంట్లో ఇంకా కొంచెం బెటర్ క్లారిటీ ఉంటుంది. సో ఫస్ట్ టైం నేను ఎప్పుడు మేకింగ్ కూడా మన డివిడీలో రిలీజ్ చేస్తే ఎంత బాగుంటుంది అది కూడా ఒక పిక్చర్లా చూస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్. ఒకప్పుడు జాకీ చాన్ సినిమాలు చూస్తే మేకింగ్ నేను అంత ఇంట్రెస్ట్గా చూసేవాడిని. సో దీంట్లో 2 సీడీలు ఉన్నాయి, ఒకటి మేకింగ్ ఒకటి డివిడి సినిమాది. ఒకప్పుడు మాస్టర్ సినిమాని డిటిఎస్లో ఫస్ట్ టైం గీతాజ్ ద్వారా డెలివర్ చేశారు. అది ఇప్పుడు అరవింద్ గారు అందరూ చెప్పారు. సో ఇట్స్ వెరీ నైస్. మళ్ళీ ఇలాంటి కొత్త టెక్నాలజీని మన ఇండస్ట్రీకి ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు మామాకి గీతాజ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ డివిడి త్వరలో రిలీజ్ అవబోతుంది బాలాజీ ఫిల్మ్స్ వీడియోస్ తరఫున. సో ఐ కంగ్రాచులేట్ దెమ్. ఇది మీ అందరికీ చేరుతుందని త్వరలో అందరూ ఎంజాయ్ చేయాలి. ఎంత క్వాలిటీ మనం ఎంజాయ్ చేసాము స్క్రీన్ మీద అదే క్వాలిటీ మిస్ అవ్వకుండా మన ఇంట్లో కూడా ఇలాగే చూడాలని గీతాజ్ వాళ్ళు అనుకుని ఇది బ్లూరేలో రిలీజ్ చేస్తేనే ఈ క్వాలిటీ మళ్ళీ ఎంజాయ్ చేస్తామని చెప్పి డిసైడ్ అయ్యారు. సో కంగ్రాచులేషన్స్ అండి. ఐ హోప్ దిస్ ఇస్ గుడ్ సక్సెస్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. అరవింద్ గారు ఫోన్ చేసి ఇలాగ డివిడి రిలీజ్ చేస్తున్నాం, ఒక ఫంక్షన్లా చేస్తున్నాం అంటే ఇప్పటి వరకు చేయలేదు. అసలు జనరల్గా మామూలుగా సినిమా రిలీజ్ అయిపోయింది, హిట్ అయిపోతే ఇంకో వదిలేస్తాం, మళ్ళీ ఫంక్షన్ చేయడం ఏంటి అర్థం కాలేదు. బట్ చాలా ఆనందంగా ఉందండి. అంటే మగధర రిలీజ్ అయ్యి హిట్ అయ్యి ఆనందం అయిపోయి మళ్ళీ ఎవరి పనులు పడిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ అకేషన్లో కలుస్తుంటే కొంచెం నాస్టాలజిక్గా ఉంది. అండ్ ఐ థింక్ ఈ ఫంక్షన్ చేయడం ఇదంతా నాకు తెలిసి అరవింద్ గారి కన్నా ఐ థింక్ ఇట్ ఈస్ శిరీష్ బిహైండ్ ఇట్. ఈజ్ అ గుడ్ ఎంటర్ప్రెనర్. ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు పెద్ద సినిమా చూద్దామని ప్రేక్షకులు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారో ఈ బ్లూరే కోసం నేను అంత చూస్తున్నానండి. ఎందుకంటే ఇప్పటివరకు నేను బ్లూరేలో సినిమా ఎలా ఉంటుందో చూడలేదు. సో ఫస్ట్ నేను మగధీరానే చూస్తానేమో. సో ఐఎమ్ లుకింగ్ వెరీ ఈగర్లీ ఫర్ ఇట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాలాజీ వీడియోస్ వారు చిరకాలంగా నాకు మిత్రులు. వారు తెలుగు రాకపోయినా చాలా కష్టపడి హిందీలో రాసుకుని దాన్ని తెలుగులో చదివి మిమ్మల్ని అందరినీ మెప్పించి ఒప్పించి క్లాప్స్ కొట్టించారు. చాలా సంతోషం. ఆయన క్వాలిటీకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళ కంపెనీ తరఫున మన మగధీర వీడియో తీసుకున్నప్పుడు, మగధీర డివిడి రైట్స్ తీసుకున్నప్పుడు బ్లూరే చేయాలనుంది అని వారితో అన్నాను. బ్లూరే చేయాలంటే ఇన్స్టెంట్గా దాన్ని ఫస్ట్ డిస్క్ తయారు చేయడానికి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. కానీ ఆంధ్రాలో కొన్ని వందల ప్లేయర్స్ మాత్రమే ఉండి ఇది ఇంకా చాలా ఎర్లీ టెక్నిక్ అనే భావనతో ఉన్నారు. కానీ ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లోనే ఈ బ్లూరే టెక్నిక్ అనేది యుఎస్ఏ యూరోప్లో ఎంత ప్రబలంగా ఉందో త్వరలో ఇండియాలో అట్లా ఉండబోద్ది. అందువల్ల ప్రప్రథమంగా మన సినిమా ఇండియాలో బ్లూరే సినిమాగా వచ్చి తెలుగులో రావాలని చెప్పి నా కోరిక అని చెప్తే అది ఎంత నష్టమైనా పర్వాలేదండి, అది నేను ఫ్యూచర్లో మీరు డెవలప్ అవుతుంది కాబట్టి నేను అందులో లాభం చేసుకుంటానని ధైర్యంగా అది చేయడానికి ఒప్పుకున్నందుకు నేను వారికి ప్రత్యేకంగా కృతజ్ఞని. మొదట్లో ఒక విహెచ్ఎస్, తర్వాత విసిడి, తర్వాత డివిడి, తర్వాత బ్లూరే, తర్వాత ఇంకేంటో ఇలాగా ప్రతిదీ టెక్నికల్గా ఇలా ఇంప్రూవ్ అవడం వల్ల ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీకి చాలా లాభదాయకమైందని, నిర్మాతలకి ముఖ్యంగా దర్శకులకి కూడా ఇది చాలా అవసరమని ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే మన సినిమాలు పెద్ద సినిమాలు 10 కోట్ల రూపాయల ఖరీదుల్లో తీసినప్పుడు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలకే యుఎస్ఏ రైట్స్ తీసుకెళ్లేవాళ్ళు. నార్త్ ఇండియా రైట్స్ కావాలన్నా, అప్పుడు విసిడి రైట్స్ కావాలన్నా ఇవన్నీ కలిపి ఇంకొక 5-10 లక్షలు వచ్చాయి. అట్లాంటిది అంటే అప్పుడు పర్సంటేజ్గా సుమారుగా పర్సంటేజ్గా చూస్తే అప్పుడు
నుంచి 7% వరకు టోటల్ సినిమాకి అయిన ఖర్చులో ఆంధ్రప్రదేశ్ కాక మిగిలిన చోట వచ్చేది. మగధీరాకి ఇవాళ సుమారుగా 35 to 40% మన తెలుగు సినిమా ఆంధ్రప్రదేశ్లో ఆడడం కాకుండా మిగతా చోట్ల అన్ని చోట్ల ఆడిన ప్లస్ DVD ప్లస్ ఈ సినిమా ద్వారా వచ్చే ప్రతి రెవెన్యూని కలుపుకుంటే 35 నుంచి 40% వరకు ఉంటుంది. అంటే మనం ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల ఒక తెలుగు సినిమాకి రెవెన్యూ పెరగడం వల్ల సినిమాని ఇంకొక స్టేజ్కి తీసుకెళ్ళి ఖర్చు పెట్టే డైరెక్టర్లకు కూడా దీన్ని ఇంకొంత బాగా ఖర్చు పెట్టి తీయొచ్చు అని చెప్పి అనిపించేలాగా మన రెవెన్యూస్ ఉపయోగపడుతూ ఉంటాయి. అందువల్ల ప్రతిదీ టెక్నికల్గా ఇంకొక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతూ ఉంటే మన తెలుగు ఇండస్ట్రీలో తప్పనిసరిగా ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వాలి అని చెప్పి మనం ఆశించటం చాలా అవసరం. గీతా ఆర్ట్స్లో ప్రత్యేకంగా 1986లో ఫస్ట్ టైం ఇండస్ట్రీలో కంప్యూటర్ అకౌంటింగ్ అంటూ ప్రారంభించాం. తర్వాత ఫస్ట్ ఆడియో CD విడుదల చేశాం. తర్వాత ఫస్ట్ DTS సినిమా తీసాం. తర్వాత ఫస్ట్ మర్చెండైజింగ్ చేశాం. తర్వాత ఫస్ట్ సింక్ సౌండ్ చేశాం. అలాగే ఇప్పుడు మగధీరా తోటి మొదటి మేకింగ్ ఆఫ్ వీడియో అసలు DVDతో కలిపి ఇంకొక DVD, 2 DVDలు. ఇది ఇంగ్లీష్ సినిమాల్లో ఇంచుమించు ప్రతి సినిమాకి చేస్తూ ఉంటారు, అది మన లాంగ్వేజెస్లో చెయ్యరు. అట్లా ప్రప్రథమంగా ఈ లాంగ్వేజ్లో చేయాలని చెప్పి అనుకుని రాజమౌళి గారు మొదటి నుంచి దాన్ని, అంటే పూజ చేసిన రోజు దగ్గర నుంచి అది ప్రతి సెట్ ఎలా చేసాం, ఎట్లా తీసాం, ప్రత్యేకంగా ఇంకొక కెమెరా ఈ సినిమాని ఎలా తీస్తూ ఉన్నారు అనేది దాన్ని తీస్తూ వచ్చారు. అది ఆకని ఎడిట్ చేసి దాన్ని కూడా ఒక విడిగా DVDగా, తర్వాత అది బ్లూరేలో రావడం ప్రత్యేకంగాను మేము గర్వించే విధంగా ఈ బ్లూరేని తీసుకురావడం, ఈ మగధీర వీడియో తీసుకురావడం, అందువల్ల ప్రత్యేకంగా దీనికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీన్ని రిలీజ్ చేయాలని చెప్పి ఫీల్ అయ్యాం. మగధీరని ఇన్నాళ్ళు థియేటర్లో తిష్ట వేసి కూర్చున్న మగధీరని ఇక్కడి నుంచి హోమ్ థియేటర్స్లోనూ ఇళ్లలోనూ తిష్ట వేయడానికి రెడీ అవుతున్నాడు. అందుకు బాలాజీ వారికి నా కంగ్రాట్స్ చెప్తూ, థియేటర్లో కూర్చున్న ఇళ్లలో కూర్చున్న మగధీర ప్రేక్షకుల హృదయాల్లో తిష్ట వేయడానికి కారణభూతమైనటువంటి దర్శక నిర్మాతలు ఎక్కడే ఉన్నారు, వారిద్దరిని మనసారా అభినందిస్తున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్ట్ని తలపెట్టి సక్సెస్ఫుల్గా సాధించినందుకు. ఫస్ట్ డాల్బీ సినిమా అన్నమయ్య రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారండి. తర్వాత ఫస్ట్ బ్లూరేలో రాఘవేంద్ర శిష్యుడు రాజమౌళి సినిమా రావడం ఆనందంగా ఉంది. ఆ రెండింటికి కూడా నేను పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. గీతా ఆర్ట్ నిర్మించిన చిత్రాలు అత్యంత భారీ చిత్రం మగధీర. 78 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించిన చిత్రం మగధీర. అలాంటి చిత్రం ప్రేక్షకులకి అందజేసి అవకాశం రావటం మా బాలాజీ వీడియో కంపెనీకి ఎంతో ఆనందంగా ఉంది. మా బాలాజీ వీడియోలో ఎప్పుడు మేము క్వాలిటీకి ప్రధానంగా ఇస్తాం. ఈ మగధీర చిత్రానికి అంతుకమించి కష్టపడి ఒక అద్భుతమైన క్వాలిటీతో మీకు అందించిన మాకు ఈ చిత్రం వీడియో హక్కులు ఇచ్చి ప్రోత్సహించిన అల్లు అరవింద్ గారికి, అతి అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించిన రాజమౌళి గారికి ఎన్నో కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. సౌస్కోప్ వారు వాళ్ళ లాంచింగ్ ఏదో పెట్టుకున్నారు. సౌస్కోప్కి గీతా ఆర్ట్స్కి సంబంధం లేకపోయినా దాని సంపాదకుడు మూర్తి శ్రీనివాసరావు నా స్నేహితుడు. అయ్యా మీరు దాని తర్వాత పెట్టుకోవచ్చు, మీ వారి కవర్ పేజీ ఇవాళ రహమాన్ గారి ఇంటర్నేషనల్గా ప్రఖ్యాతిగాంచిన అవార్డుని ఇండియాకి తీసుకొచ్చిన సందర్భంగా వాళ్ళు వారి కవర్ పేజీ రహమాన్ గారు తీసుకున్నారు. సందర్భానుచితంగా కీరవాణి గారు కూడా మాతో ఉన్నారు. కావాలంటే ఆ ఇష్యూని వారితోటి మేము ఓపెన్ చేయిస్తాము. ఈ వెన్యూ మాకు ఇవ్వండి, మాకు వెన్యూ దొరకలేదని అడిగాను, వారు ఇచ్చారు. సో దానివల్ల వారికి ఈ చిన్న అప్లికేషన్ చేయమని చెప్పి నేను